అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా వెంటనే రాజీనామా. అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా వెంటనే రాజీనామా. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ను అవమానించినటువంటి అమిత్ షా వెంటనే క్షమాపణలు. పార్లమెంట్ సాక్షిగా క్షమాపణలు. అంబేద్కర్ గారికి పార్లమెంట్ సాక్షిగా క్షమాపణలు. మంత్రి అమిత్ షా నిన్న పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి మాటల్ని అమిత్ షా వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఈ దేశ ప్రజలకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఈరోజు అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వివిధ ప్రజా సంఘాలు ఈరోజు డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవహేళన చేయడం, ఈయన వెనక ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్ర దాగుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ రాజ్యాంగం మీద దాడి చేయాలని చెప్పి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అలాగే రాజ్యాంగం మీద దాడే కాదు, ఈ దేశ ప్రజల మీద, దళిత, గిరిజన, మహిళ, మైనారిటీల పైన ఈరోజు దాడులు చేస్తూ విచ్ఛిన్నానికి ఈరోజు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మూడోసారి అధికారంలోకి వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి బీజేపీ బహిరంగంగా ప్రకటించింది. అందులో భాగంగానే ఈరోజు అమిత్ షా అక్కడ ఆ రకమైనటువంటి కామెంట్స్, రాజ్యాంగం ఈరోజు పార్లమెంటు వేదికగా రాజ్యాంగం నిర్మాత పైన చేయడం అనేటువంటిది, అవహేళనగా మాట్లాడడం అనేటువంటిది తీవ్రమైనటువంటి చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణం బర్తరఫ్ చేయాలి. అంబేద్కర్ గారికి, దేశ ప్రజలకి, రాజ్యాంగానికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం.